నా పేరు భీమన్ అండి. మరి జంగుడెలిస గ్రామము, డుమిరిగూడెం మండలము, అల్లూరి జిల్లా. మన 1986 నుంచి కేబాజీ కానీ, కాలిపవర కానీ, టమాటా కానీ, బంతి పువ్వు కానీ అన్ని మన ఎండోసిల్లర్ మంచి చేస్తున్నాండి. మంచి బాగా బుట్టలు కూడా మంచి బాగానే వస్తున్నాయి. మన కేబాజీ విషయంలో వస్తే మటుకి వేరే కంపెనీలు కొనుక పగిలిపోవడం ఇది అది అయిపోవడం అవుతుంది. మన విక్టోరియా కేబాజీ మట్టుకి ఇలా గట్టిగా కట్టిన తర్వాత కూడా 10-15 రోజులు, నెల రోజులు కూడా మళ్ళీ పక్కన పగలాకుంటే అలాగ ఉండిపోతుంది. రైతులు గిట్టుబాటు అవ్వకపోతే అలాగ 15-20 రోజులు కూడా అలాగ ఉంచేసి అమ్ముకుంటున్నాము. మంచి బాగా ఉంటుంది విక్టోరియా కేబాజీ. ఒక 2 కిలోల దాకా కూడా వస్తుంది, 2-3 కిలోల దాకా వస్తుంది. దీని పెట్టుబడితోనేనన్నా. ఇప్పుడు ఇది ఆగస్టు మొదటి వారం ఇది నాటాము. నాటి ఒక 70-80 రోజుల్లో దిగుబడి వచ్చేస్తుంది. అన్ని జబ్బు కూడా కొద్దిగా తట్టుకొని బాగానే ఉంటుంది. కేబాజీ కూడా మంచి హైలైట్గా బరువుగానే వస్తుంది. అంటే రైతులు ఏది అయినా మటుకు అందరు ఇప్పుడు రైతులు కోరింది కూడా ఓన్లీ విక్టోరియా కేబాజీ కోసం ఎక్కువ కోరుతున్నారు. చూడండి బాబు, అందరు రైతులకి చెప్పేస్తున్నాము. విక్టోరియా కేబాజీ వచ్చేసరికి ఎలాగొచ్చిందంటే ఈ సంవత్సరము ఇంత వర్షంకి గాలి వర్షానికి కూడా కేబాజీ మట్టుకి హైలైట్గా నిలబడిపోయింది. ఒక్కసారి మీరు చూడండి బాబు, మీరు చేస్తున్నారు విక్టోరియా కేబాజీ. ఎప్పుడైనా మాకు విక్టోరియా రైతులు కూడా బాగా ఇప్పుడు పట్టుదలగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది. విక్టోరియా కేబాజీ వచ్చినట్టు ఏ కేబాజీ రాదు నాన్న. ఇంత మత్స్య మర్మం లేకుండా ఇలాగ వచ్చింది. దీనికి ఇప్పుడు అంతా కిలో 15 రూపాయలు పలుకుతుంది ఇప్పుడు దీని రేటు. కొద్దిగా మళ్ళీ గిట్టుబాటు ఇంకా తక్కువగా ఉంది అనేసి ఇలాగ ఆపేసి ఉన్నాను. ఇంకా కట్ చేయలేదు. ఇంకా మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత కట్ చేస్తాను అనేసి కొద్దిగా ఆపేసాను.